గరుడ పంచమి సందర్భంగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. సర్పదేవతలను గరుత్మంతుడిని పూజించే ఏకైక పర్వదినం గరుడ పంచమి. గరుడ పంచమి రోజు ఎలాంటి పరిహారం పాటించాలో పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. గరుడ పంచమి సందర్భంగా గోమయాన్ని కొద్దిగా తీసుకొని ఆ గోమయాన్ని మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా ఉన్నటువంటి గోడల మీద ఆ గోమయంతో 5 లేదా 7 తలలున్నటువంటి సర్పం గుర్తును గీయాలి. ఒకవేళ గోమయం మీకు అందుబాటులో లేకపోతే తడి గంధంతో కానీ తడి పసుపుతో కానీ మీ గుమ్మానికి ఇరువైపులా ఉన్నటువంటి గోడల మీద 5 లేదా 7 తలలున్నటువంటి సర్పం రూపును గీయాలి. అలా గీసిన తర్వాత ఆ సర్పం రూపుకి కర్పూర హారతి ఇవ్వటము, ధూపం వేయటము, తీపి పదార్థం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం చేస్తే సమస్త సర్పదేవతల అనుగ్రహం కలుగుతుందని, ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే గరుడ పంచమి రోజు ఇలా సర్పదేవతలకు సంబంధించిన పరిహారం పాటించడంతో పాటుగా గరుత్మంతుణ్ణి కూడా మనస్సులో స్మరించుకోవాలి. విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజము అనే పేరుతో పిలుస్తారు. గరుడ పంచమి సందర్భంగా గరుడ ధ్వజం అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించినట్లయితే గరుత్మంతుడి అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాలైన శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గరుడ పంచమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యంలో ఒక నాగ పడిగను ఉంచి ఆ నాగ పడిగ కింద తమలపాకు ఉంచి దానిలో పసుపు ముద్ద ఉంచాలి. ఆ పసుపు ముద్దకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవి స్వరూపంగా భావించాలి. ఆ గౌరీదేవిని ఫణిగౌరి అనే పేరుతో పిలుస్తారు. నాగ పడిగ కింద తమలపాకులో ఉన్న పసుపు ముద్ద గౌరీ స్వరూపం కాబట్టి ఆ గౌరీదేవిని ఫణిగౌరి అనే పేరుతో పిలుస్తారు. ఆ ఫణిగౌరీదేవికి నమస్కారం చేసుకోవటం, కర్పూర హారతి ఇవ్వటం, ధూపం వేయటం, తీపి పదార్థం నివేదన చేయటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి, సర్పదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నాగపంచమి లేదా గరుడ పంచమి సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. అలాగే శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం సందర్భంగా మీ ఇంటి సింహద్వారం పైభాగంలో కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి. అలాగే మీ ఇంటి గోడల మీద పూర్ణ కుంభం గుర్తు వేయండి. పూర్ణ కుంభం అంటే అది అమృత కలశానికి సంకేతం. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా ఏ ఇంటి గుమ్మం దగ్గర అయితే స్వస్తిక్ గుర్తు, పూర్ణ కుంభం గుర్తు ఉంటాయో ఆ గృహంలోకి శ్రీ మహాలక్ష్మీదేవి ఆగమనం సులభంగా జరుగుతుంది. అలాగే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి రూపును మీ ఇంట్లో బీరువాకు అతికించుకోవటం ద్వారా కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.